ఇంతకుముందు మనము త్రయత్రింశతి 33 కోటి దేవతల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము ద్వాదశాదిత్యుల గురించి వివరంగా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ద్వాదశాదిత్యులు 12 మంది. ఆదిత్యులు లేదా సూర్య భగవానుని రూపాలు. అతిథి మరియు కశ్యప మహర్షి యొక్క పుత్రులు. సంవత్సరంలోని 12 నెలల్లో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ఈ 12 పేర్లతో ఆరాధిస్తారు. వివిధ పురాణాలలో ఈ పేర్లు కొద్దిగా మారినప్పటికీ మహాభారతం మరియు భాగవత పురాణాలలో తరచుగా ప్రస్తావించబడిన జాబితా ఇప్పుడు మనం చూద్దాం. ధాత చైత్రమాసంలో సూర్య భగవానుని రూపం. ఆర్యముడు వైశాఖ మాసంలో సూర్య భగవానుని రూపం. మిత్రుడు జ్యేష్ఠమాసంలో సూర్య భగవానుని రూపము. వరుణుడు ఆషాఢ మాసంలో సూర్యనారాయణుని రూపము. ఇంద్రుడు శ్రావణ మాసంలో సూర్య భగవానుని రూపము. వివస్వంతుడు భాద్రపద మాసంలో సూర్యుని రూపము. త్వష్ట ఆశ్వయుజ మాసంలో సూర్యుని రూపము. విష్ణువు కార్తీక మాసంలో సూర్య భగవానుని రూపము. అంశుమంతుడు మార్గశిర మాసంలో సూర్య భగవానుని రూపము. భగుడు పుష్యమాసంలో సూర్య భగవానుని రూపము. ఊషుడు మాఘమాసంలో సూర్య భగవానుని రూపము. సవిత్రుడు ఫాల్గుణ మాసంలో సూర్య భగవానుని రూపము. ఈ 12 ఆదిత్యులు సూర్య భగవాను యొక్క వివిధ రూపాలుగా పరిగణించబడతారు మరియు వారు విశ్వం యొక్క సరైన పనితీరును నిర్ధారిస్తారు. ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్.